హాయ్ అండి, వెల్కమ్ టు గ్రాండ్ మాస్ కిచెన్ డైరీ. ఈరోజు నేను ఒక సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ కార్తీక మాసంలో ఎక్కువగా చేసుకుంటారు, కంపల్సరీ చేసుకుంటారండి. కార్తీక మాసంలో శివుడికి చాలా ఇష్టమా, తప్పకుండా తినాలి. అదేనండి నేతి బీరకాయతో పచ్చడి. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ నేతి బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, గ్రాండ్ మాస్ కిచెన్ డైరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ రావాలి కదా. ఇంకా లేట్ ఎందుకు, ఈ నేతి బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఈ నేతి బీరకాయ పచ్చడి చేసుకోవడానికి ముందుగా మనం బీరకాయలను వేయించుకోవాలండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలండి. పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి, అప్పుడు మనకు పేలకుండా ఉంటాయి. కాయల పళ్ళను వేసామంటే మనకి పేలే అవకాశం ఉంటుంది. ఈ పచ్చడి కంపల్సరీ కార్తీక మాసంలో తింటాం కదండి, ఎప్పుడు తిన్నా తినకపోయినా. ఇక్కడ పచ్చిమిరపకాయలు వేగిపోయాయండి, వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ బీరకాయలకి పైన చెక్కు తీయకూడదండి, చెక్కుతో సహానే చేసుకోవాలి. దీనికి చెక్కు రాను కూడా రాదు, మనకి సన్నగా పలచగా ఉంటుంది. దీనికి చెక్కు తీరనమాట. కూర వండుకున్నా కూడా ఇలాగే వండుకుంటారు. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని వీటిని బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇవి బాగా వాటర్ కంటెంట్ అనేది బాగా ఉంటుందండి, చాలా వాటర్ బయటకు వచ్చేస్తుంది ఇందులో. చూసారు కదా, మూత పెడితే మనకి ఎంత వాటర్ బయటకు వచ్చిందో. బీరకాయల్లో లోపలంతా కూడా వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. చాలా హెల్దీ రెసిపీ కూడా ఇది. ఇప్పుడు మూత పెట్టుకొని మరి కాసేపు వేయించుకోవాలి. ముక్క అనేది మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి. ఇలా సగం వేగాక ఇప్పుడు ఇందులో మనం ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎక్కువ కావాలంటే టమాటాలు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, కాకపోతే అది టమాటా పచ్చడిలాగా అయిపోతుంది. చూసారా, ముక్క అనేది మెత్తబడిపోయి వాటర్ అనేది దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల సేపు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చల్లారాక వీటిని మిక్సీ పట్టుకోవాలి. రోట్లో వేసుకొని దంచుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారా, మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కంపల్సరీ కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకండి, ఎందుకంటే పేస్ట్ లాగా అయిపోతుంది. ముందే పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకున్నామంటే మనకి చక్కగా రోట్లో చేసుకున్నట్లు ఉంటుంది. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, అలాగే ఇక్కడ నేను పులుపుకి సరిపడా నేను మామిడికాయ పొడి వాడతానండి, లేదంటే చింతపండు అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మామిడికాయ పొడి వాడతాను. అలాగే ఉప్పు వేసుకొని వీటిని ముందే మనం మిక్సీ పట్టుకోవాలి. అన్నీ ఒకసారి పట్టుకుంటే చెప్పా కదా పేస్ట్ లాగా అయిపోతుందని. ఇలా ముందే పచ్చిమిర్చి పట్టుకుని ఆ తర్వాత కూరగాయ ముక్కలు వేసుకొని చేసుకుంటే మనకి రోట్లో చేసుకున్నట్టు ఉంటుందండి పచ్చడి. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. కావాలనుకుంటే దీనికి పోపు పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగే కూడా తినేయచ్చండి. ఇడ్లీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశలోకి తినేటప్పుడు కొంచెం పెరుగు కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే కార్తీక మాసంలో అందరూ కంపల్సరీ తింటారు కదా, శివుడికి చాలా ఇష్టమైంది కదా. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.